గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు మీద రాష్ట్రంలో విపరీతమైన రాజకీయ చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. సాయికృష్ణ తల్లికి ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయికృష్ణ అండి. గత 9వ తారీఖున పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసిలో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి న్యాయం చేయండి. ఆమె చెప్పిన దాని ప్రకారం మే 9 మార్కాపురం నుంచి సాయికృష్ణను పోలీసులు తీసుకువెళ్లారని, ఆ రోజు నుంచి 45 రోజుల వరకు సాయికృష్ణ జాడలేదని పోలీసులు టార్చర్ చేసి చంపేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తోంది. బతికుంటే తనకు చూపించమని, చనిపోయి ఉంటే బూడిదైనా ఇవ్వమని ఆమె వేడుకుంటోంది. చివరకు ఏబిఎస్ కార్పస్ కూడా ఫైల్ చేసింది. జూన్ 29 లోపల సాయికృష్ణను కోర్టులో ప్రొడ్యూస్ చేయమని హైకోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాయికృష్ణ పైన దాదాపు 20కి పైగా కేసులు ఉన్నాయి. రేప్ కేసు, నార్కోటిక్స్ కేసు, అతని పేరు మీద రౌడీ షీటర్ కూడా ఉంది. ఎన్ని కేసులు ఉన్నా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఒక డ్యూ ప్రాసెస్ అయితే మనం ఫాలో కావాలి. కూటమి కార్యకర్తల్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ఎన్ని కేసులు ఉన్నా ఒక రౌడీ షీటర్ ని మీడియా సపోర్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. కానీ పోలీసులు ఇతన్ని కస్టడీలోకి తీసుకోలేదని అంటున్నారు. కానీ ఇంత రాజకీయం అయిన తర్వాత కస్టడీలోకి తీసుకోలేదని కూడా పోలీసులే నిరూపించుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకోవడమే కాకుండా గత 30-40 రోజుల నుంచి సాయికృష్ణ ఎందుకు కనబడడం లేదు అనేది కూడా కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసుల మీదనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఏను సస్పెండ్ అయితే చేయడం జరిగింది, కానీ అది ఖచ్చితంగా సరిపోదు. ఖచ్చితంగా ఈ కేసు తప్పుదోవ పట్టకుండా ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఇద్దరి మీద ఉంది. ఒకవేళ పోలీసులు క్రూరత్వం వల్ల తను చనిపోయి ఉంటే మళ్ళీ ఇలాంటివి కాకుండా ఒక మంచి ఉదాహరణ అయితే మనం సెట్ చేయాలి. కానీ మన దురదృష్టం ఏమిటంటే, ఈ కేసుకి కాపు కులానికి సంబంధం ఏమిటి? పోలీసులు అతను కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి అరెస్టు చేయలేదు. గతంలో ఒక న్యూస్ పేపర్ లో నవీన్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడని వార్త రాసి, ఇప్పుడు మాత్రం కాపు యువకుడు జనసేన కార్యకర్తను లాకప్ లో చిత్రహింసలు పెట్టి చంపేశారు అని అనడం ఎంతవరకు కరెక్ట్? సాయికృష్ణకు జనసేన పార్టీ మెంబర్షిప్ లేదని డైరెక్ట్ గా జనసేన పార్టీ చెప్తూ ఉంది. అయినా గతంలో ఎన్నో మర్డర్లు జరిగాయి, కానీ ఎప్పుడు కుల ప్రస్తావన మాత్రం రాలేదు. ఇవాళ మాత్రం ఎందుకు వస్తుంది? అనవసరమైన విషయాల్లో కుల ప్రస్తావన తేవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. కులాల ఐక్యత గురించి, కుల రాజకీయాలకు వ్యతిరేకంగా కులం దాటి ఆలోచించాలి అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కులాన్ని అంటగట్టి, అలాగే కులాల గురించి ఎక్కువ మాట్లాడతాడు అని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టో మనమే ఆలోచించాలి. శవం కనపడిన వెంటనే కుల రాజకీయం చేసే పార్టీలు ఉన్నంత కాలం మనం బాగుపడడం కష్టమే. ఆలోచన చేయాల్సింది మీరే. జై హింద్, జై భారత్.